కొన్ని వాక్యాలకు హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు అని చెప్పాను. హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు అని మీకు 10 ఎగ్జాంపుల్స్ చూపించాను. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త ట్విస్ట్ ఏంటంటే మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు. అంటే V1 కానీ V2 కానీ V3 కానీ V4 కానీ V5 కానీ ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా ఓన్లీ హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ తోటి కూడా ఇంగ్లీష్లో వాక్యాలను నిర్మించవచ్చు. అంటే 99% వాక్య నిర్మాణానికి 4 ఐటమ్స్ అవసరం. కొన్ని సందర్భాలలో మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు. ఇప్పుడు మనం ఒక 10 ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను బిజీగా ఉన్నాను. నేను అంటే ఐ తీసుకుంటాం. ఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నేను అంటే ఐ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఐ యామ్. బిజీ నవ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే ఇప్పుడు మెయిన్ వర్బ్ తీసుకోవట్లేదు. క్లోజ్ ద మెయిన్ వర్బ్. రైట్, చూసారా, మెయిన్ వర్బ్ లేదు ఇప్పుడు వాక్యంలో. నేను ఇప్పుడు బిజీ ఉన్నాను. ఐ యామ్ బిజీ నవ్ అంటే మెయిన్ వర్బ్ అంటే V1 కానీ V2 కానీ V3 కానీ V4 కానీ లేదు. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బే కీలక పాత్ర వహిస్తుంది. అంటే ఈ సందర్భంలో మెయిన్ వర్బ్ అక్కర్లేదు. రైట్, ఐ అయిపోయింది. ఇప్పుడు మేము ఇప్పుడు బిజీగా ఉన్నాము. మేము అంటే వస్తుంది. వీ ఆర్ బిజీ నవ్. బిజీ నవ్ అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ యూ అనే సబ్జెక్ట్. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారు. యూ ఆర్ బిజీ నవ్. నెక్స్ట్ దే అనే సబ్జెక్టు తీసుకుందాం. వారు ఇప్పుడు బిజీగా ఉన్నారు. దే ఆర్ బిజీ నవ్. నెక్స్ట్ మనం ఇప్పుడు హీ అనే సబ్జెక్టు తీసుకుందాం. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. హీ ఈజ్ బిజీ నవ్. నెక్స్ట్ షీ అనే సబ్జెక్టు తీసుకుందాం. షీ ఈజ్ బిజీ నవ్. ఆమె ఇప్పుడు బిజీగా ఉంది. నెక్స్ట్ ప్రేమ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ప్రేమ్ ఈజ్ బిజీ నవ్. నెక్స్ట్ అనుష ఇప్పుడు బిజీగా ఉంది. అనుష ఈజ్ బిజీ నవ్. నా ఫ్రెండ్ ఇప్పుడు బిజీగా ఉన్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ బిజీ నవ్. నా ఫ్రెండ్స్ ఇప్పుడు బిజీగా ఉన్నారు. మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ నవ్. ఇవి ఒక 10 ఎగ్జాంపుల్ చూశారు. అంటే ఫ్రెండ్స్ మీకు ఏం తెలిసింది? వాక్యాలని 3 రకాలుగా నిర్మించవచ్చు అని తెలిసింది. మీకు మొదట్లో ఏం చెప్పాను? వాల్ నిర్మాణానికి 4 ఐటమ్స్ అవసరం, అలాగే వాక్య నిర్మాణానికి కూడా 4 ఐటమ్స్ అని చెప్పడం జరిగింది. అంటే 99% వాక్య నిర్మాణానికి నేను ముందుగా చెప్పినట్లు 4 ఐటమ్స్ అవసరం. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు, ఎక్స్ట్రా వర్డ్స్. మళ్ళీ ఏం చెప్పాను? హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలు చెప్పొచ్చు అని చెప్పాను. హెల్పింగ్ వర్బ్ లేకుండా డైరెక్ట్ మెయిన్ వర్బ్. ఐ టేక్ కాఫీ అన్నాం. ఐ టేక్ కాఫీ, వీ టేక్ కాఫీ. ఐ టేక్ కాఫీ అంటే ఇది ఒక వాక్యమే కదా, నేను కాఫీ తీసుకుంటాను, ఇది ఒక వాక్యమే. హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాన్ని తయారు చేశాం ఇక్కడ. ఐ టేక్ కాఫీ, వీ టేక్ కాఫీ, యూ టేక్ కాఫీ, దే టేక్ కాఫీ, హీ టేక్స్ కాఫీ, షీ టేక్స్ కాఫీ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు. ఇప్పుడు చివర్లో ఏం చెప్పాను? మెయిన్ వర్బ్ లేకుండా వాక్యాలు చెప్పాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ నవ్. మెయిన్ వర్బ్ లేదు. మెయిన్ వర్బ్ లేదు. ఐ యామ్ బిజీ నవ్. వీ ఆర్ బిజీ నవ్. యూ ఆర్ బిజీ నవ్. దే ఆర్ బిజీ నవ్. హీ ఈజ్ బిజీ నవ్. షీ ఈజ్ బిజీ నవ్. చూశారు కదా, అంటే వాక్యాలకు 99% 4 ఐటమ్స్ అవసరం. ఏంటి? సబ్జెక్ట్ కావాలి, హెల్పింగ్ వర్బ్ కావాలి, మెయిన్ వర్బ్ కావాలి, ఎక్స్ట్రా వర్డ్స్ కావాలి. కానీ కొన్ని సందర్భాలలో హెల్పింగ్ వర్బ్ లేకుండా వాక్యాలను నిర్మించవచ్చు. నెక్స్ట్ మరికొన్ని సందర్భాలలో మెయిన్ వర్బ్ లేకుండా కూడా వాక్యాలను నిర్మించవచ్చు.